నీతో ఆడుకుంటున్నారా? నిన్ను పిచ్చోణ్ణి చేస్తున్నారు. శారద గురించి వదిలేయమ్మా. జ్యోతి అలాంటిది కాదు. ఒరే, నీకు అర్థం కావడం లేదురా. ఆ శారద చేతిలో కీలుబొమ్మరా ఇది. అది ఆడమన్నట్టల్లా ఆడుతుంది. అమ్మ, జ్యోతి ఇంటికి రావడానికి దీనికి ఏంటమ్మా సంబంధం? అదే చెప్తున్నాను రాజీవ్. శారద పంపిస్తేనే జ్యోతి వచ్చింది. ఏంటమ్మా నువ్వు అనేది? అదేరా, శారద బ్యాగ్లో ఉన్న ఫోటో మనం చూశాం కదా. ఆ ఫోటో మనకెక్కడ దొరికేస్తుందేమోనని టెన్షన్ పడి ఆ బ్యాగ్ తీసుకురమ్మని శారద జ్యోతిని పంపించింది. ఇప్పటికైనా అర్థం చేసుకోరా, ఆ శారద ఎన్ని డ్రామాలు ఆడుతుందో, జ్యోతితో ఎన్ని ఆడిస్తోందో. ఏంట్రా ఆలోచిస్తున్నావు? జ్యోతి ఇక్కడికి ఎందుకోసం వచ్చినా నన్ను అడగలేదా? నన్ను కలుస్తానని చెప్పలేదమ్మా? రాజీవ్, అసలు నీ పేరే తీసుకురాలేదురా. వెళ్ళిపోయేటప్పుడు ఉండబట్టలేక నేనే అడిగాను, కనీసం రాజీవ్ ఎలా ఉన్నాడు అని కూడా అడగలేదేంటి అని. ఇప్పుడు ఆ మనిషితో అంత పనే ఉంది అని సమాధానం చెప్పి వెళ్ళిపోయింది. వాళ్ళ అభిమానాలు, ప్రేమలు మనిషి ఎదురుగా ఉన్నప్పుడే, చాటుగానైతే ఉండవు రాజీవ్. అంతా పైపై మెరుగులే. ఎందుకు దొరబాబు నన్ను చూసి మొహం చాటేస్తున్నావు? నేను ఏ తప్పు చేయలేదు. మీ అమ్మగారు శ్రావ్య చెప్పిన మాటలు మీరు మనసుకి ఎక్కించుకున్నారేమో. వద్దు దొరబాబు, నాకు దూరం కావాలని చూడొద్దు.